నమస్తే అందరికీ. మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ఒక సండే, లాస్ట్ సండే ఈవినింగ్ ఎట్లుంటదనేసి ఒకసారి చూయిద్దామని చెప్పి చేసిన. సడన్‌గా అప్పటి వరకు ఫుల్ ఎండుండే, సడన్‌గా మస్తు వర్షం అంటే వర్షం. మీ సైడ్ పడిందో లేదో గానీ మా సైడ్ అయితే మస్తు వర్షం పడ్డది. రాళ్ళ వర్షం అంటాం మేమైతే. రాళ్ళ వర్షం అయితే ఫుల్ పడ్డదసలు. ఇగో తీసి చూయించిన ఒకసారి మీకోసం. ఆ రాళ్ళ వర్షం నా కొడుకు పుట్టినప్పటి నుండి వాడు ఫస్ట్ టైమ్ అనమాట చూడడం. ఫుల్ ఎక్సైట్ అయిపోయిండు. అండ్ ఆ డోర్ నుండి ఈ డోర్‌కైతే మస్తు తిరుక్కుంటూ కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే ఆ గాలి మస్తొచ్చింది. ఆ గాలికి వాడు కొంచెం భయపడ్డాడు. వాళ్ళ నాన్న చుట్టే తిరుక్కుంటా కూర్చున్నాడు. మా బాల్కనీలో అయితే వర్షం పడితే చాలా మంచిగుంటది చల్లగా. ఆ రోడ్ అంతా కామ్‌గా సూపర్. ఆ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ మేము ఆ ఈవినింగ్ అయితే అట్లా గడిపినాము. ఇక్కడ వాళ్ళ నాన్నతోని వాడు ఆడుకుంటున్నాడు. మసాజ్ అంట మసాజ్. వాళ్ళ నాన్నకేమో ఈ మసాజ్ ఏందో గాని నన్ను టార్చర్ పెడుతున్నారురా అని అనుకుంటున్నాడు మనసులో. ఇంకా మా ఇంటి ముందు పిల్లలు చిన్న చిన్న పడవలు చేసి నీళ్ళల్లో వదులుతుండు. ఆ పడవలు భలే చేసిండ్రు. అసలు నాకు చిన్నప్పుడు చేస్తుండే కానీ ఇప్పుడు ఏమంత గుర్తు లేదు. ఎట్లా చేస్తారు ఏంటని ఇక నేర్చుకోవాలి నా కొడుకు కోసము. వాడు వాళ్ళని చూసి మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి వాడు కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఇంకా వర్షం అంతా అయిపోయిన తర్వాత వాడంతటా వాడు లోపలికి వచ్చిండు కూర్చొని. వాడు అంటే ఇవి ఉన్నాయి. దీంతోని మంచిగా కూర్చొని ల్యాప్‌టాప్ తయారు చేస్తున్నా అమ్మ నేను అని చెప్పి నాకు చూపిస్తున్నాడు. నన్ను ఎదురుగా కూర్చో అని. మేబీ వాళ్ళ పిల్లలు కొన్ని కొన్ని ఏజ్‌లలో ఒక్కొక్కలాగా ఉంటారేమో అనిపిస్తది. ఎందుకంటే మొన్నటి వరకు మస్తు అసలు ఎంత టార్చర్ అంటే ఇక టార్చర్ అనొద్దు గానీ పాపం వాళ్ళకి అంత అల్లరి చేసిండు. సడెన్‌గా కామ్ అయిపోయిండు మొత్తం. కామ్ అయిపోయి వాడిది వాడు ఆడుకుంటున్నాడు. టాయ్స్‌తోని ఎంగేజ్ అవుతున్నాడు. ప్రతి దాంట్లో అమ్మ నువ్వు కూర్చో నేను ఆడుకుందామని అంటున్నాడు. అది చూస్తే అరే ఇంత పెద్దగా అయిపోయిండా అనిపిస్తున్నది వాడిని చూస్తే. సో ఇక్కడైతే వాడు మంచిగా వాడితోని అమ్మ నేను బాల్ చేస్తా అని అంటున్నాడు వాడి భాషలో. ఇక వాడి ముందు కూర్చొని నేను ఆడిస్తున్నా. ఇక్కడ మా హస్బెండ్ 24/7 వైఫ్, పిల్లాడు అవసరం లేదు గానీ ఫోన్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఆయనకి. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే చేతిలో పవర్ బ్యాంక్ పట్టుకొని మరీ కూర్చున్నాడు. అప్పుడు కరెంట్ లేదని చెప్పి. ఇక బాగా కింద అట్లనే ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పి పైన గాలికి తీసుకెళ్దాము అంకిత్ అంటే సరే వెళ్దామని పైకెళ్ళినాం. ఇంకా మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆళ్ళు అంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటదని చెప్పి పైకి తీసుకొస్తే వాడు మస్తు ఎంజాయ్ చేసిండు. బ్యాట్ బాల్ ఆడదాం నాన్న అది ఇది అని చెప్పేసి బాల్స్, బ్యాట్ అన్నీ తీసుకొచ్చినాం. ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నేనొకటి చెప్పాలా. ఎందుకంటే మా హస్బెండ్ ఏం చేస్తాడు తెలుసా? నేను ఆడిస్తానే అనుకుంటా తీసుకెళ్తాడు ఎక్కడికైనా. అక్కడ ఆయన ఆడతాడు, వాడిని కూర్చోబెడతాడు. అది టెస్ట్ చేయడానికే నేను పైకెక్కిన యాక్చువల్‌గా చెప్పాలంటే. చూడండి వాడు అలుగుతున్నాడు. ఎప్పుడు నువ్వే బ్యాట్ ఆడతావు నన్ను ఆడనివ్వవు. నీకు చూడు ఎట్లా అలిగిండు ఇక్కడ మీరు చూస్తే తెలుస్తది. నా నాన్ననే ఆడుతుండు నన్నేం ఆడనిస్తలేడని నాకొచ్చి కంప్లెయింట్ చేస్తున్నాడు వాడు. కిందకెళ్ళిపోదాము బ్యాట్ తీసుకున్నాడని. ఇక వాళ్ళ నాన్న నుండి నేను బాల్, బ్యాట్ తీసుకొని వాడిని ఎంగేజ్ చేయడానికైతే ఇంకా కొద్దిసేపు నేను వాడితోని ఆడిన. ఇంకా సరేలే ఇష్టం ఉన్నట్టు ఆడుకో అని చెప్పేసి వాడిని వదిలేసిన అక్కడ. అంటే అంత డ్రైనేజ్ వాటర్ పైనుండి వస్తున్నాయి అని చెప్పేసి వాడిని బాగా రిస్ట్రిక్ట్ చేసినాం కానీ ఇక పోన్లే మళ్ళీ స్నానం చేయించవచ్చు కదా అని చెప్పి ఆడిపించినాం. వాడికి ఎందుకో వాళ్ళ నాన్నలాగా క్రికెట్ అంటే చాలా ఇష్టం. భలే ఆడతాడు క్రికెట్ సేమ్ వాళ్ళ నాన్నలాగానే. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నాన్ననే ఆడతాడు, వాడిని మాత్రం ఎప్పుడు చూసినా ఫీల్డింగ్ చేయిస్తాడు. నువ్వు ఫీల్డింగ్ చేయరా నేను బ్యాటింగ్ చేస్తా అంటారు. అందుకే వాడు నన్ను తీసుకెళ్తాడు, అమ్మ నువ్వు ఉండి ఇక్కడ అని చెప్పి. ఇక సరే అని ఆ పక్కల పిల్లలతోని బాల్, బ్యాట్ మంచిగా ఆడుకున్నాడు. వాడు అట్లా ఆడుతూ ఉంటే అబ్బా ఈరోజు అంతా వాడు మంచిగా ఎక్సర్సైజ్ అయిందనే అనిపిస్తుంది నాకైతే. అదే మన ఊర్లలోకి వెళ్తే ఎక్కడంటే అక్కడ ఆడతారు కానీ ఈ సిటీలో కొంచెం కష్టమేనండి ఆడుకోవడము. ఇక వాడు ఒక్క బ్యాట్ కొట్టి నా ముఖం చూడడం, అమ్మ నేను సిక్సర్ కొట్టినా, అమ్మ నేను ఇది చేసిన అని చెప్పేసి. అంటే నేను అప్రిషియేట్ చేయాలి వాడిని, అందుకోసం అట్లా చూస్తుండు. ఇక్కడ నాకు ఒక టాపిక్ చెప్తుండే ఏంటంటే కింద పాపకి వామిటింగ్స్ అండ్ స్టమక్ పెయిన్ అయితే ఆమె కిందకి వెళ్ళిపోయింది. వాడు నాకు చెప్తుండే అమ్మ భవిష్యకి వామిటింగ్స్ స్టమక్ పెయిన్ వస్తుంది కిందకి వెళ్ళిందమ్మా అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడి భాషలో. ఇక వాడిని బుదిరికిచ్చి అవునా అమ్మ అని చెప్పేసి సరే అని వదిలేసిన. ఇక సరే ఆడుకో నీకు నచ్చినట్టు ఆడుకో కిందకి వెళ్ళి స్నానం చేయిస్తలే అంటే ఇంకా అప్పుడు ఆ వాటర్తోని మొత్తం కింద తను ఇంకా
నా కొడుకు ఇద్దరు కలిసి భలే ఆడిండ్రు అసలు. వాళ్ళు పేపర్స్తోని వాటర్ బాటిల్ అంతా పిచ్చి పిచ్చిగా చేసేసిండ్రు మొత్తం. అగోది ఇట్లా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాడు వాడు. ఎంత పెద్దగా అయిపోయాడంటే అంత పెద్దగా అయిపోయాడు, చిన్నగా ఉంటుండేవాడు. ఇక మా ఆయన రోకలా ఎవరు ఏమన్నా కానీ నేనైతే బ్యాటింగ్ చేయడానికి వచ్చినా బ్యాటింగ్ వేసుకుంటా అని చెప్పేసి బిజీగా ఆడుతున్నాడు. ఆయనను అట్లనే చూస్తున్నా, ఎంతసేపు ఆడతావో ఆడు అని చెప్పేసి. అయినా అమ్మయ్య చూస్తుంది కదా ఏమంటలేదు కదా అన్నట్టు ఫీల్ అయిపోయాడు. ఇంకా తింటున్నారు ఎక్కడ అని సడన్గా చూస్తూ ఉంటే అక్కడ మా పైన బ్యాచులర్స్ ఉంటారు పాపం, వాళ్ళు పిల్లలు వచ్చిందని చెప్పి స్నాక్స్ ఇచ్చిండ్రు తింటుండ్రు. వీడియో నచ్చితే అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.